హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ క్రియేటర్స్. మీకు ఈ వీడియోలో ప్రిన్స్ ఆఫ్ పర్షియా గేమ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో, ఎలా ప్లే చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీ గేమ్ అనేది రన్ అవ్వాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఎక్కడైనా స్కిప్ చేశారంటే మీ గేమ్ అనేది రన్ అవ్వదు. కాబట్టి వీడియోని ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా గేమ్ ప్లే చేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. దీని ద్వారా ఇలా చేయడం ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను ఈ వీడియో ఏం అప్లోడ్ చేయబోతున్నానంటే పీపీ గేమ్స్ని ఎస్డి కార్డ్లో ఎలా ప్లే చేయాలి అంటే ఇప్పటి వరకు మన ఇంటర్నల్ మెమరీలో ఎక్స్ట్రాక్ట్ చేసి చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎస్డి కార్డ్లో ఎలా ప్లే చేయాలన్న వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే అది నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నా వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. మీకు ఆ గేమ్ రన్ అవ్వాలంటే 2 యాప్స్ అనేవి యూస్ అవుతాయి. వాటి కోసం ప్లేస్టోర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్లో పీపీ అని టైప్ చేయాలి. ఇలా టైప్ చేయగానే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ యాప్ ఏంటంటే owers. ఈ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. దాని కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, అలా చేసిన తర్వాత మీ డౌన్లోడ్ అన్నది ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయగానే మీ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది గేమ్ వచ్చి 825 MB ఫ్రెండ్స్. అంత గ్రాఫిక్స్ ఉన్న గేమ్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా 825 MB అనేది కావాలి. నేనైతే కంపేర్ చేసి అప్లోడ్ చేసేవాడిని ఫ్రెండ్స్, కానీ నాకంటూ వెబ్సైట్ అనేది లేదు. అది క్రియేట్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. అలా క్రియేట్ చేసిన తర్వాత మీకు కంపేర్ చేసిన గేమ్స్ అని చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ని చూద్దాం. ముందుగా owers అనేది ఓపెన్ చేసి తర్వాత మీ జిప్ అనేది ఎక్కడ డౌన్లోడ్ అయిందో అక్కడికి వెళ్ళాలి. నేనైతే ఎస్డి కార్డ్లో డౌన్లోడ్స్లో చేశాను ఫ్రెండ్స్. అలా ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి దాని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ మీద క్లిక్ చేయండి. డివైస్ మెమరీ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏదో ఒక ఫోల్డర్ని అన్నది ఎంచుకోండి. ఇంటర్నల్ మెమరీలో క్యాచ్ అనే ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఎక్స్ట్రాక్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీకు ఈ విధంగా ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత దాన్ని ఓపెన్ చేసి స్క్రోల్ చేసి యారో మార్క్ లేని జిప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ట్రాక్ట్ హియర్ బటన్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ గేమ్ అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న బ్లూ షేప్లో అదే ఫ్రెండ్స్ మన గేమ్ అన్నది, ఆ బ్లూ కలర్లో ఉన్న గేమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ గేమ్ని ఎలా ప్లే చేయాలో ఇప్పుడు చూద్దాం. పీపీని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ మీకు ఆ విధంగా చూపించాను. ఆ దాంట్లో ఒక గేమ్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గేమ్స్లోకి వెళ్ళి మీరు ఏ ఫోల్డర్ అయితే ఆ గేమ్ని పెట్టారో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటర్ఫరెన్స్ అనేది గేమ్ది కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి గేమ్ అనేది ఎలా ప్లే చేయాలో చూద్దాం.